అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రెస్ క్లబ్ లో దళిత రైతులు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదన వెల్లిబుచ్చారు. వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల భూమిని తమ పేరిట రాయాలని స్థానిక టీడీపీ నేత శ్రీరామ్ చినబాబు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు. భూమిలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు గుర్తు చేస్తున్నారని ఆరోపించారు. దళితులం అనే కారణంతో తమ భూములు కాజేయాలని చూస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. అధికారులు స్పందించి రికార్డులు పరిశీలించి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. చెప్తేనే కదా మేము యాక్షన్ తీసుకుండేది అని చెప్తున్నారు. అక్కడ అక్కడే ఉన్నారు సార్. నేను వచ్చి ఇక్కడ కూర్చోన్నాను. నేను ఆయన అనట్లేదు మేడం, అక్కడ ప్రొటెక్షన్ కావాలి కదండి. నేను చెప్తున్నాను, కూర్చొని మాట్లాడుతున్నాను. అదేనండి, ఏమంటే నేను జనసేన పార్టీ అనేసి ఎంతసేపు వాళ్ళు వచ్చేసి మీకు ఎవరున్నారు ఇక్కడ అది ఇదని మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? నేను ఇక్కడ వలసపల్లిలో గ్రానైట్ ఫ్యాక్టరీ లీజ్ తీసుకున్నాను అధికారి దినేష్ అనే వ్యక్తి దగ్గర. కానీ అతను వచ్చేసి ఈ మన లీజ్ టైం వచ్చేసి 2 years ఉందండి. కానీ మన వేరే వాళ్ళకి అమ్మేశానని చెప్పేసి వచ్చి దౌర్జన్యంగా మీరు ఖాళీ చేయాలా లేకపోతే లేదు, నేను జనసేన మనిషిని అలా ఇలా అని చెప్పి ఒక 20 మంది గుండాలను తీసుకొని వచ్చేసి నా మీద మా హస్బెండ్ మీద థ్రెటనింగ్ చేశారు. ఇదిగోండి ఆల్రెడీ బ్లేడ్లతో తీసుకొని చంపేస్తాను, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు. నేను ఇక్కడ మార్నింగ్ నుంచి వచ్చానండి కంప్లైంట్ ఇవ్వడానికి. ఇక్కడేమో కంప్లైంట్ తీసుకోలేదు, ఇంకా FIR కూడా చేయలేదు. కానీ ఫర్దర్గా మాకు న్యాయం జరగదని చెప్పేసి నేను ఇలా అప్రోచ్ అవుతున్నానండి. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానండి. వారు 2 సంవత్సరాలు వీళ్ళకి మైన్ అమ్మడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ మైన్ వీళ్ళ లీగల్గా వీళ్ళకి 100% అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా వీళ్ళ ప్రమేయం లేకుండా వేరే వాళ్ళకి మైనింగ్ అమ్మడం జరిగింది. వీరేమో క్వారీలో ఉన్నారు. క్వారీలో ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోండి అని భయభ్రాంతులకు గురి చేసి లక్ష్మీదేవి గారి మీద అటెంప్ట్ మర్డర్ చేయడానికి వెళ్ళారు. 20 మంది రౌడీని తీసుకుని వెళ్ళారు. నేను అన్నం ఏంటంటే, ఏ విషయాలైనా కోర్టుకు వెళ్ళిన తర్వాత మనకు వ్యవస్థలో కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఒక ఆడ మనిషి మీద చంపేంతటువంటి కక్షలు పెట్టుకోవడం కరెక్టా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఏ పార్టీ అయినా కావచ్చు, ఆయన జనసేన పార్టీని తీసుకొస్తున్నారు. మాకేం రౌడీ రాజ్యాలో పార్టీలో చూస్తున్నటువంటి మాకేం కొత్త ఏం కాదు. ఇవాళ మేము అలెక్కించుకుంటే మేము కూడా అవినాష్ రెడ్డి గారు అన్న కూతురు ఆమె, అట్లనుకుంటే MP గారు మేము ఆలకరి మేము తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఏమీ నేను చెప్పట్లేదు. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, అటు ఎనీ పార్టీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా మనం స్పందించాలి. నేను పోలీసు వారికి ఇవాళ అదే విన్నవించుకుంటున్నాను. ఒక ఆడబిడ్డ క్వారీలో ఉన్నప్పుడు ఆమెను చంపడానికి గుండాలు తీసుకుని వచ్చి ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సబబు? సభ్య సమాజం తల వంచుకునే విధంగా రాత్రి ఘటన జరిగింది. ఈ ఘటన ఇంతవరకు మదనపల్లిలో ఉన్నటువంటి ఎవరికి కూడా వెలుగు చూడలేదు. అక్క పొద్దున హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని పోలీసు వారి దగ్గరికి రావడం జరిగింది. పోలీసు వారు స్టేషన్లో ఈరోజు నైట్ ఏదో ఒక ATM కేసు ఏదో జరిగింది, ఆ వెరిఫికేషన్లో ఉన్నారు. సార్ వారు వస్తే కానీ మేము FIR చేయలేము అంటే, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ అడిగితే సార్ వస్తే కానీ FIR ఫైల్ చేయలేమమ్మా అని అంటున్నారు ఇక్కడున్న PCలు. వారు 2 సంవత్సరాలు వీళ్ళకి